నీకు జరిగింది జస్ట్ యాక్సిడెంట్ అనుకున్నా. త్వరగా కోలుకుంటావు, నువ్వు కోరుకున్న లైఫ్ని తిరిగి అందుకుంటావనుకున్నా. అందుకే హాస్పిటల్లో ఉన్న నిన్ను వచ్చి చూశానే తప్ప నేను వచ్చినట్టు నీకు తెలిసేలా చేయలేదు. శ్రీను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకిలా జరిగింది అని ఆలోచిస్తూ కూర్చుంటే చెయ్యాల్సిన పనులు కూడా మర్చిపోయి అక్కడే ఆగిపోతామని, చెయ్యాల్సింది చేసుకుంటూ పోతే ముందుకు పోతామని తాతయ్యగారు రోజు చెప్పేవారు. అలాగే నువ్వు నేను చేయాల్సిన బాధ్యతల్ని గుర్తు చేశావు. ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు మా తాతయ్యగారే గుర్తొస్తున్నారు శ్రీను. అర్చన, నువ్వు నేను చేసిన దాన్ని అర్థం చేసుకున్నావు, అదే నాకు చాలు. ఇలాంటి ఎన్నో కుటుంబాలకి నీడనిచ్చి అండగా ఉండాల్సిన నీలాంటి వాళ్ళు నిరాశతో దిగులుగా ఉండకూడదు అర్చన. మంచి గంధాన్ని చితిలో కాల్చిన సువాసనలు వెదజల్లుతూ పువ్వులా పరిమళిస్తుందే తప్ప దుర్గంధాన్ని వెదజల్లదు. నీ చెంపల మీదుగా కారే కన్నీటిని నువ్వు తుడుచుకోనంతసేపు నీకు ఎదుటవాళ్ల చెంపల మీద కారే కన్నీళ్లు కనిపించవచ్చనా? చూడచ్చనా, అన్నం తినక 3 రోజులైంది. తినయ్యా, ఒక్క ముద్ద తిన్నా. తినరా, నీకే చెప్పేదిరా, తినరా. ఒరే నాన్న, ఒక్క ముద్ద తినరా. పిచ్చి ప్రేమతో వాడికి అన్నం కలిపి పెట్టాలనుకుంటున్నావే, నేను పెట్టినా అలాగే విసిరి కొడుతున్నాడే. వాడు ఈ లోకంలో లేడే, వాడు పిచ్చోడైపోయాడే. అశోక్ వర్మ గారు వీడు మనలో పనుడు కాకుండా పెద్ద చదువులు చదివిస్తానన్నారని ఎంతో సంబరపడిపోయాడే. మన కర్మకాలి ఆయన కన్ను మూసాడే. వీడు చదువుకు అందవలసిన డబ్బు ఆగిపోయిందే. ఇక నేను చదవలేననే బెంగతోనే వీడు ఇలాగ అయిపోయాడే. వీడికి చదువంటే పిచ్చే. ఆ పిచ్చే వీడిని ఇలా తయారు చేసిందే.
అయ్యగారు మీరు వెళ్ళిపోయి ఎంత పని చేశారండి, మాకు అన్యాయం చేశారండి అయ్యగారు. అయ్యగారు 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 ఊరుకో అయ్యా, ఊరుకో. అయ్యగారు వీడిని చదివించుకుని ఉంటే బాగుండేదే, మనలా పని చేసుకుంటూ హాయిగా మనతోటే బతికేటోడు. మనకీడు కడుపు కోత మిగిల్చాడు. అయ్యో కర్మ. ఊరుకో అయ్యా, మనమేం చేస్తామయ్యా? చూసావా అర్చన, నీ కళ్ళతో నువ్వు స్వయంగా చూస్తే తప్ప మీ మీద ఆధారపడ్డ ఇలాంటి కుటుంబాలకన్నిటి మీద నీకు నేను మాటలతో చెప్తే అర్థం కాదనే అందుకే నిన్ను తీసుకొచ్చి చూపించాను. నీ కథ నీకే కొత్తగా కనిపిస్తున్నట్టు నువ్వు జీవిస్తున్నావు. ఇలా చేసి నిన్ను నేను సంతోషపెట్టానో బాధ పెట్టానో తెలియదు గాని నేను చేసిన తప్పనిపిస్తే మాత్రం నన్ను క్షమించు. లేదు శ్రీను, నువ్వు తప్పు చేయలేదు. చేయాల్సింది చేయడం మానేసి బాధపడుతూ కూర్చున్న నాదే తప్పు. ఇప్పుడిప్పుడే నేను ఎలా బ్రతకాలో ఏం చేయాలో మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇంతకు ముందు నాకేం జరిగిందో గుర్తులేదు, కానీ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చినప్పటి నుండి నన్ను నేనే ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాను. అందుకే నేను చేయాల్సినవేవి నాకు గుర్తులేవు. నాకు ఇప్పటికీ నేను అర్చనను కాదనే అనిపిస్తుంది శ్రీను. శ్రీను, నిజంగా నువ్వు నాకు ఫ్రెండ్వే కదా? అవును. అదేంటి అర్చన అలా కొత్తగా మాట్లాడుతున్నావు? కానీ నువ్వు నాకు ఫ్రెండ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. నా మనసు నిన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయట్లేదు తెలుసా? అలాంటప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అని నువ్వు చెప్పినా నేనెలా రియాక్ట్ అవ్వగలను? అందుకే నాకేం జరిగిందోనని నిజం చెప్పండి అని ఏడుస్తూ తాతయ్యని కూడా అడిగాను. తాతయ్య కూడా అర్థం కానట్లే సమాధానం చెప్పారు. కానీ నాకు అర్థమయ్యేటట్టు సూటిగా చెప్పలేకపోయారు. అయినా తాతయ్య ఒక ఫ్రెండ్లా నా పక్కనే కూర్చొని ఎన్నో చెప్పారు. ఇప్పటికీ అవన్నీ నిజమేనా అనిపిస్తుంది. అర్చన, తాతయ్య మాటలు నీకెలా అనిపించాయో నాకిప్పుడు నీ మాటలు అలాగే అనిపిస్తున్నాయి.
కానీ నీ రూపాన్ని నా కళ్ళతో చూస్తూ నువ్వు అర్చనవి కాదని ఎలా నమ్మగలను చెప్పు? జరిగిందేదో జరిగిపోయింది అర్చన. నువ్వు నన్ను ఎలా ట్రీట్ చేసినా నీ మీద నాకున్న గౌరవం, నమ్మకం, అభిమానం, ఆరాధన ఈ జన్మంతా ఈ గుండెలో గూడు కట్టుకుని మరీ ఉంటాయి అర్చన. నాకు తెలిసిన అర్చనలో ధైర్యం, దయ, జాలి, కోపం, త్యాగం అన్నీ ఎక్కువే. ప్లీజ్ అర్చన, నా కోసం నీ కోసం కాకపోయినా ది గ్రేట్ అశోకవర్మ గారి ఏకైక వారసురాలు అర్చన గారి మీద ఆధారపడి బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాల్ని కాపాడాలి అర్చన. ప్లీజ్. వద్దు శ్రీను, ఇంకెప్పుడు నువ్వు నాకిలా దండం పెట్టొద్దు. నువ్వు నీ స్వార్థం కోసమో నా స్వార్థం కోసమో మాట్లాడడం లేదు. 10 మంది కంట కారే కన్నీటిని తొడవమంటున్నావు. అందరి ఆనందం కోసం ఎంత ఆవేదన మన మనసుల్లో ఉన్నా కొవ్వొత్తిలా కరుగుతూ నలుగురికి వెలుగు పంచమంటున్నావు. అందుకే నీ మాటల్లో మంచితనం నాకు నచ్చింది శ్రీను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పటి నుంచి నేనేంటా అని ఆలోచించడం మానేసి నా చుట్టూ ఉన్న నా మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళ గురించి ఆలోచిస్తాను. సరేనా శ్రీను? సరే అర్చన, వెళ్దాం పద. రావాల్సిన పదమేంటి? రేణుకదేవి ఉంది కదా, దాన్ని అడుగుదాం. ఇంతకీ ఎక్కడుంది ఇది? కానిస్టేబుల్స్, మీరు ఇక్కడే ఉండండి. ఓకే మేడం. నేను 10 మినిట్స్ లో వస్తాను. అలాగే మేడం. ఈ ఇంట్లో రేణుక పీడ విరగడయ్యే వరకు ఈ అమృత ఫోటో ఇక్కడే ఉంటుంది. నువ్వు గాని నీ ఫోటో గాని కనిపిస్తే ఒళ్ళు మండిపోతుంది అమృత.
వెతుకుతున్నట్టున్నా? నిన్నే అక్క. దేనికి? పద వినోదం ఫిలప్ చేస్తున్నాను. నాకంతగా తెలుగు రాదు కదా, ఎప్పటికీ కంప్లీట్ కావట్లేదు. ఒక చిన్న డౌట్ క్లియర్ చేస్తావా? ఆమ్, తెలిస్తే చెప్తాను. అడుగు. లిప్పుని 3 అక్షరాల్లో ఏమంటారు పెదవి కాకుండా? లిప్ని పెదవి అంటారు. పెదవికి ఇంకో పదం నాకు తెలీదు. అదరం అంటారు వైజయంతి. అధరం. అప్పుడే డ్యూటీలో కూడా జాయిన్ అయిపోయావా? అవును రేణు, హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి నిన్ను గంగాధరాన్ని చూడలేదు. మీ ఇంటి ముందు నుండి వెళ్తున్నాను కదా, ఒకసారి చూసేద్దామని వచ్చాను. గంగాధరం పడుకున్నాడు, తీసుకురానా? వద్దు రేణు, ఇక హైదరాబాద్లోనే ఉంటాను కదా, మళ్ళీ వస్తానులే. హ్మ్. అమృత గురించి ఏ విషయం తెలిసినా నీకు ఫోన్ చేస్తాను. నువ్వు బాగానే ఉన్నావుగా? బాగానే ఉన్నాను శర్వాణి. ఇప్పుడు నువ్వు కూడా హైదరాబాద్ వచ్చేసావు కదా, ఇప్పుడు ఇంకా బాగుంటాను. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి రేణు. హ్మ్. థ్యాంక్స్ శర్వాణి. అదరం కరెక్ట్గా సరిపోయింది. గంట నుండి గింజుకుంటున్నాను, అయినా తెలియట్లేదు. నువ్వు వచ్చావు, నా ప్రాబ్లం క్లియర్. ఇట్స్ ఓకే వైజయంతి, పోలీస్ బ్రెయిన్ కదా, కొంచెం షార్ప్గా ఉండాలని నేను పద వినోదం ఫిలప్ చేస్తూ ఉంటాను. అయినా కొత్తగా ఈ అలవాటు నువ్వెప్పుడు నేర్చుకున్నావు? నీకు తెలుగు బుక్సే నచ్చవు కదా? నీలా నా బ్రెయిన్ షార్ప్గా ఉండాలని ఇలా పద వినోదం ఫిలప్ చేస్తున్నాను. శర్వాణి, పోలీస్ జాబ్ చేయనన్నావు, మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యావు. అమృత గురించి ఏ క్లూ దొరకలేదా? పాపం, అమృత చనిపోయినట్టేనా? ఇంతకీ అవతారేమయ్యాడు? లేదు వైజయంతి, అమృత గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. బాంబ్ బ్లాస్ట్ ప్లేస్లో ఒక హైదరాబాద్ అమ్మాయి షాకు గురైంది. ఇప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్లోనే ఉంది. తనిచ్చిన ఫోన్ నంబర్ పనిచేయడం లేదు. ఆ అమ్మాయి దొరికితే అమృతకి సంబంధించిన ఏదైనా క్లూ దొరకొచ్చు. అవతార్ నా ఇన్ఫార్మర్గా నాతోనే ఉన్నాడు. అమృత గురించి తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నాడు వైజయంతి. శర్వాణి, రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. డ్యూటీలో ఉన్నా కదా రేణు, మామూలుగా తర్వాత వచ్చినప్పుడు హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుందాం. వస్తాను రేణు. వస్తాను వైజయంతి. రేణు, ఏంటి శర్వాణి? నీకు నాకు నచ్చిన అమృత ఫోటో ఒకటి నీ దగ్గర ఉండాలి కదా, అదొకసారి నాకు చూపించు. సరే శర్వాణి, నా రూమ్లో ఉంది, రా చూద్దాం.